ఓం శాంతి. ఓం నమ శివాయ. అయితే వీరబ్రహ్మం గారు కాలజ్ఞానం ప్రకారంగా మనం చెప్పుకుంటున్నాం కదా. అలాగే వీరబ్రహ్మం గారు ఏంటంటే అనేక యాత్రలు చేస్తూ పాదయాత్రగా వెళ్తూ ఉన్నారు సేవలో. ఆయన వెనకాల కూడా చాలామంది బ్రాహ్మణులు కూడా వెళ్తూ ఉన్నారు. వాళ్ళతో పాటు సిద్ధయ్య గారు కూడా ఉన్నారన్నమాట. అయితే వెళ్తున్నప్పుడు మార్గంలో ఏంటంటే వెళ్తున్నారు కదా, ఆకలి ఎక్కువగా వేస్తుంది. ఆకలి ఎక్కువగా వేస్తున్నప్పుడు ఏంటంటే వీళ్ళు ఆకలి అంటున్నారన్నమాట. అందరికీ ఆకలి వేస్తుంది. అయితే ఆటోమేటిక్గా అప్పుడు ఏం చేస్తారంటే బ్రహ్మం గారు ఏం చెప్తారంటే, అదిగో అక్కడ ఉంది కదా మీకు ఆకలి అంటున్నారు, మరి ఇటువంటి ఈ సమయంలోనే అక్కడ శునకం ఉంది అంటే అదే కుక్క ఉంది చనిపోయి ఉంది కదా, దాన్ని వెళ్ళి భుజించండి అంటారు. ఏంటంటే వీళ్ళందరూ వచ్చి ఇటువంటిదా మీరు ఎలా చెప్తారా, ఎలా భుజిస్తారా, మేము ఎలాగా ఎంత దీనిగా మమ్మల్ని ఎవరో కూడా ముందు అడిగేయరు. అంటే వాళ్ళు ఏంటంటే సంశయం ఉంటుంది అన్నమాట. ఇందులో సంశయ బుద్ధి వినసంతి, నెచ్చి బుద్ధి విజయంతి అంటారు. అలాగేంటంటే అప్పుడు ఎవరు అన్న తీసి ఆకలితో అలా మాడిపోతుంటారు. అయితే అప్పుడు అంటే ఎవరైతే సిద్ధయ్య ఉన్నారో సిద్ధయ్యకి చెప్తారన్నమాట. అప్పుడు సిద్ధయ్య అంటారు, శిశుబాయి వెళ్ళి అక్కడ ఉంది భుజించు అంటారు. ఆయన మాట అందుకే ఎప్పుడు ఏంటంటే పెద్దవాళ్ళు కానీ గురువులు కానీ ఏంటంటే ఆది మధ్య అంతర్జ్ఞానం తెలిసిన వాళ్ళు ఎవరైనా ఏదైనా చెప్పారు అంటే ఎవరో అనుభవంతోనూ వాళ్ళు చెప్తున్నారు కాబట్టి అది యథార్థం. ఇతను వెళ్ళి గురుగారు ఆజ్ఞ అనుకొని వెళ్తారన్నమాట. వెళ్ళి అక్కడ కూర్చుని వెంటనే ఆయనకి యద్భావన తద్భావన ఆయన దగ్గరికి వెళ్ళబో పంచ పరమాణాలతోనే అమృతంగా ఆహారంగా ఉంటుంది, చక్కగా భుజించేస్తుంది. వీళ్ళ దృష్టి ఏది, అందుకే భగవంతుడు చెప్తారు దృష్టి ద్వారా సృష్టి పరివర్తన అని. వెంటనే వీళ్ళ దృష్టిలో ఏంటంటే అది చనిపోయిన ఒక జీవే అనుకుంటారు. ఇక్కడ చైతన్యమైన పరమాత్ముడు ఏం చెప్తున్నాడంటే అక్కడికి వెళ్ళి భుజించు, నువ్వు అక్కడికి వెళ్తే కదా నీకు ఏంటనేది తెలుస్తుంది, నువ్వు దగ్గరికి వెళ్తేనే ఏదైనా తెలుస్తుంది. సాంగత్యం అనే ఎవరి సాంగత్యం దగ్గరలో ఉన్నప్పుడు ఏంటని తెలుస్తుంది, దూరపు నులుపు అంటారు మనం. అలాగేంటంటే వెళ్ళాడనమాట. అప్పుడు వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు ఏంటిదంటే, అందుకే మొట్టమొదటి శిష్యుడే సిద్ధయ్యారు. ఆ విధంగా ఏంటంటే ప్రతి దాంట్లో కూడా పరమాత్ముడు సత్యవాక్యాలు చెప్తాడు. దాన్ని మనం తెలుసుకొని ఏంటని అనే నిజానికి అది కాదు కదా జ్ఞానం అంటే ఏంటంటే పంచి పరవానం అంటారన్నమాట. అటువంటి సంపూర్ణమైన జ్ఞానం పరమాత్ముడు చెప్తున్నమాట. ఈ జ్ఞానాన్ని అందుకే కుక్కని ఇంగ్లీష్లో అంటే డిఓజీ డాగ్ అంటారు, దాన్ని మరి తిరగేస్తే జీఓడి గాడ్. అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళు, భగవంతుడు ఇస్తే జ్ఞానం ఏంటని తెలుసుకో. ముందు మనం ఇంకేం చూడాల్సిన కర్మానుసారంగా ప్రతిదీ నడుస్తూ ఉంటుంది. అయితే పరమాత్మ దగ్గరతో మనం సంబంధం పెట్టుకోవాలి. ఇప్పుడు రామ అన్నా చచ్చిపోతాం, కృష్ణ అన్నా చచ్చిపోతాం, యేసు అన్నా చచ్చిపోతాం. చావు అందరికీ వస్తుంది. చావు రాకుండా ఎవరు ఉండరు, అది సహజం, అది నేచర్. కానీ ఆత్మకు చావు లేదనే కదా పరమాత్ముడు భగవద్గీతలో చెప్పాడు. ఇది ఆత్మజ్ఞానం. ఆత్మ అవినాశి, శరీరమే వినాశి. అటువంటిప్పుడు ప్రతి ఆత్మ పరమాత్మను సృష్టి చేయాలి. అచ్చా. ఓం శాంతి.